యమునా, వెళ్ళు, దిగుని పిలుచుకురా. ఎందుకు? వెంటనే నేను చెప్పింది చెయ్యి. వెళ్ళు. నా కర్మ, ఇంట్లో ఉన్న వాళ్ళకే కాకుండా బయట ఉన్న వాళ్ళకి కూడా సేవ చేయాల్సి వస్తుంది. ఇలా చూడు వత్సలా, నువ్వు గొణుక్కోవడం ఆపేస్తే మంచిది. ఎందుకంటే జరగని వాటి గురించి ఆలోచించడం దండక్ కదా. మనుషులకి కోపం వచ్చినప్పుడు పైకి చెప్పలేక లోపలే కొనుక్కుంటారు. దీనివల్ల ఆరోగ్యం పాడవుతుంది, చిక్కిపోతారు. కానీ నువ్వు అందుకు భిన్నంగా ఉన్నావు. నువ్వు గొణుక్కోవడం వల్ల చిక్కిపోకుండా రోజు రోజుకి ఉబ్బిపోతున్నావు. అమ్మా, దిగు వచ్చాడు. రారా దిగు, కూర్చో. వత్సలా, కంచమివ్వు. ఇవ్వు. దిగు. బాబు, నీ భార్య సక్కు కోసం భోజనం సిద్ధం చేశాం. పాపం తను ఉపవాసం ఉంది కదా. ఎన్ని తప్పులు చేసినా, ఎలా ప్రవర్తించినా సక్కు నా కోడలే కదా. అలా ఆశ్చర్యంగా చూడకు నా వైపు. నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. నీకనిపిస్తుంది మీ అమ్మ చాలా కఠినమైందని, నా భార్యని తిడుతుందని, ఆమెకి డబ్బు మీద బంగారం మీద మోసెక్కువని. కానీ ఇక్కడ సమస్య బంగారం కాదు, మన కుటుంబ గౌరవం, నమ్మకం గురించి. అబద్ధాలాడినా మోసం చేసినా నాకు అస్సలు నచ్చదు. నీ భార్య మారాలన్నదే నా ఉద్దేశం. కానీ నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు దిగో. నేను తనకి వ్యతిరేకం కాదు, తాను నాకు శత్రువు కూడా కాదు. కాని దిగో, ఆ రోజు జరిగిన పూజలో లక్ష్మీదేవికి అవమానం జరిగింది. అంతేకాదు గురు జింగిరోబాకి కూడా అవమానం జరిగింది. అరే, ఆ పూజ జరిగింది కాబట్టే వాస్తవం వెలుగులోకి వచ్చింది. నాకోజు బాబాగారు మనకెంతో ఉపకారం చేశారు. బాబాగారు ఎంత బాధపడుతూ వెళ్లారో గుర్తుంది కానికో. నేను చెప్పింది అర్థమవుతోంది కదా దిగో. బంగారు ఆభరణాలు దొరక్కపోతే అవమానం చవి చూసిన లక్ష్మి ఇక మన గడప తొక్కదు, శాశ్వతంగా వెళ్ళిపోతుంది. చూడు, నేనంతటికీ కారణం సఖో. తనలా చేసిందని నేను తన్ని పస్తులుంచుతానా? నేను నీ తల్లిన్రా. ఇంటికొచ్చిన బిచ్చగాళ్ళని, సాధువుల్ని, అతిథుల్ని ఆకలితో నేను పంపన్రా. భోజనం పెట్టే పంపుతాను. అలాంటిది ఈ ఇంటి కోడల్ని నేను పస్తులుంచుతానా? మీ అమ్మ అలా చేస్తుందా రదిగో? పర్లేదులే, ఇదిగో ఈ కంచం తీసుకెళ్ళి సక్కుకివ్వు. వత్సలా, సక్కుకి ప్రతిరోజు వేడిగా భోజనం పెట్టు. అలాగే. తీసుకో దిగో, తీసుకెళ్ళి తనకివ్వు. చూడన్నా, తనకిచ్చి త్వరగా వచ్చాయి. మన ఇద్దరం కలిసి భోంచేద్దాం. నువ్వింకా తినలేదు. నువ్వు తినకపోతే నేనెలా తింటాను? ఇదిగో తీసుకో, వెళ్ళన్నా. నాకు అంతా అయోమయంగా ఉంది. ఆగు దిగో. వత్సలా, చెంబుతో నీళ్ళివ్వు. వెళ్ళు, తీసుకెళ్ళు.
రోజు రోజుకి దిగు సక్కుకి దగ్గరవుతున్నాడు. వదలకూడదు. వెంటపడి మైనికి రావద్దని చెప్పినా కూడా వెనకలే వచ్చాడు. కానీ నేను వాణ్ణి దాని పాలలో పడనివ్వను. సర్లే, తిండి తిన్ని. నేను వదులుతానా వడ్డీతో సహా వసూలు చేస్తానుగా. ఒక్కతే భయంతో చస్తుందేమో చావని. తిండి పెట్టకపోతే అందరూ నన్నంటారు. సంఘంలో నా పరువు ప్రతిష్టలు పోతాయి. సకు, నీకోసం భోజనం తెచ్చాను. ఏవండి, శ్రమ పడి మీరెందుకు తీసుకొచ్చారండి? సకు, నేను నిన్ను ఇలా చూడలేకపోతున్నాను. చాలా బాధగా ఉంది. ఏవండి, వద్దు, నువ్వేం మాట్లాడకు. నువ్వేమంటావో నాకు తెలుసు సకు. తప్పు చేయకపోయినా నువ్వు క్షమాపణ కోరతావు. ఇంత ఓర్పు సహనం నీకు ఎలా ఉన్నాయో అర్థం కావడం లేదు. ఇలా శాంతంగా ఉండడానికి చాలా పెద్ద మనసు ఉండాలి. సరే, నువ్వు భోంచే. పస్తులుండకూడదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. జాగ్రత్తగా ఉండు. ఏవండి, మీరు నన్ను అభినందిస్తున్నారు, నా గురించి ఆలోచిస్తున్నారు, నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. ఈ జన్మకి నాకు ఇది చాలండి. మీరు ఇలా మాట్లాడితే ఎంతో సంతోషంగా ఉంటుంది. సకు, నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం భర్తగా నా బాధ్యత. కానీ ఇక్కడ పరిస్థితులు సరిగ్గా లేవు. అయినా నీకిది తెలీదా సకు? గొప్ప భక్తురాలివి కదా. మీ నాన్నగారు బంగారు నగలు చేయించిచ్చేంత వరకు మా అమ్మ నిన్ను ఇంట్లోకి రానివ్వదు. ఆయన నగలెప్పుడు చేయిస్తారో తెలీదు. మరి అప్పటి వరకు నువ్వు ఒంటరిగా బయట ఎలా ఉంటావు? సకు, నువ్వు నీ పుట్టింట్లోనే ఉండాల్సింది. రాత్రులు ఒంటరిగా బయట ఎలా పడుకుంటావు? చిమ్మ చీకటి, బయట పురుగు పుట్రా ఉంటుంది. అర్ధరాత్రి దాహం వేస్తే బావిలో నుంచి నీళ్లు తోడుకొని తాగుతావా? ఆలోచిస్తుంటే నాకు చాలా ఆందోళనగా ఉంది. నువ్వు పుట్టింట్లోనే ఉండిపోవాల్సింది. నీకు కష్టం తప్పేది కదా. ఏమండి, మీరు చెప్పేది నిజమేనండి. నన్ను క్షమించండి. పెళ్ళైన తర్వాత నేను అత్తగారింట్లోనే ఉండాలి. పెళ్లికి ముందే మా అమ్మ ఈ విషయం చెప్పింది. పెళ్ళైన ఆడవాళ్ళకి అత్తగారిల్లే సొంత ఇల్లు అని. అష్ట కష్టాలు వచ్చినా కూడా నేను ఇక్కడి నుంచి వెళ్ళనండి. పుట్టింటికి వెళ్ళనని గతంలో అత్తయ్య గారికి ప్రమాణం చేశాను. ఇప్పుడు నేను మాట తప్పి వెళితే నేను చేసే రోజువారీ పనులన్నీ మీరు చేయాల్సి వస్తుందండి. మీరు ఇంటి పనులు చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. సకు,